మనుషుల్ని మోసగించవచ్చు, దేవుణ్ణి మోసగించలేం. మనుషుల ముందు నటించవచ్చు, దేవుని ముందు నటించలేం. దేవుడు మనుషుడు పైరూపాన్ని చూస్తున్నాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. బయట చూస్తే బాగానే ఉంటాం, లోపట ఆలోచనలు, లోపట తలంపులు, లోపట ఉద్దేశాలు చెడిపోయినగా ఉన్నాయి. ఇవాళ దేవుడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు కనుక హృదయం సరి చేసుకోవటమే నిజమైన క్రైస్తవ భక్తి. లోకంలో అనేక భక్తి మార్గాలు ఉన్నాయి. అన్ని భక్తులకు క్రీస్తు నేర్పించిన భక్తికి తేడా ఏంటంటే ఇది దేహ సంబంధమైనది, బాహ్య సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైనది. మన వస్త్రాలను బట్టో, మన అలంకరణ బట్టో, మన సిలువలను బట్టో, మన యొక్క రంగు వస్త్రాలను బట్టో, తెల్ల వస్త్రాలను బట్టో, మన యొక్క దండలను బట్టో, మన సిలువ వేసుకోవడం బట్టో మన భక్తిని ఎంచుతారు మనుషులు. కానీ దేవుడు నీ హృదయంలో ఏమై ఉన్నావని బాగా ఎరిగినవాడు. హృదయ శుద్ధిని ప్రేమించేవాడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాడు. హృదయ శుద్ధి లేకుండా నీవు ఎంతగా ఈ లోకరీతిగా శుభ్రంగా ఉన్నా, అందంగా ఉన్నా, బలంగా ఉన్నా, గొప్ప స్థాయిలో ఉన్నా, మంచి విద్యాభ్యాసం చేస్తున్నా, హోదా కలిగిన ఉద్యోగుల్లో నీవు ఉంటున్నా, దేవుని దృష్టిలో నువ్వు ఒక అసహ్యకరమైన వ్యక్తిగా కనబడతావు.